పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు ఇస్తాం. పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు ఇస్తాం. ఇదిగో పాత గుడ్డలకి ఓ స్టీల్ సామాన్ ఆయన ఇట్రా 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 ఇట్రా. ఏం కావాలి బాబు? అది కాదు, నువ్వు పాత బట్టలు తీసుకుని స్టీల్ సామాన్లు ఇస్తావు కదా. అదే కదండి అయ్యా, పొద్దుకు నుంచి గేదెలా అరుస్తున్నాను. ఏం లేదు, నేను వారం రోజుల నుంచి ఇట్లా తిరుగుతుంటే జనం నన్ను చూసి దడుచుకుంటున్నారు. నీ దగ్గర పాత బట్టల నుంచి ఏదైనా మంచి సిల్క్ సక్కు ఉంటే తీసేవా? డబ్బులు ఇస్తావా? అది ఇది తీసుకుని సౌకర్యానికి దగ్గర నుంచి పొద్దున ఎవడ మొగం చూసాను గానీ పాత గుడ్డలకి స్టీల్ సామాన్లు. ఇది ఇచ్చి ఏ బటనీలో అడుక్కుంటాను. ఏ పూట టిఫిన్ వెళ్ళిపోద్ది. 10 రూపాయలు మాత్రమే. బామ్మర్ది వర్షం లేవు, 10 రూపాయలు మాత్రమే. నేను రా బాబాయ్, మీరండి బావగారు. ఎరా, నేను లేకుండా చూసి నీ చెల్లి చేత మిఠాయి దుకాణం పెట్టిస్తావా? అబ్బే అదేం లేదు బావగారు, చూస్తానంటేను. చూస్తానంటే మార్నింగ్ షో నుంచి సెకండ్ షోగా టికెట్ల మెత్తవరా నువ్వు? రేయ్, అది మహా పతివ్రతరా, చిన్నప్పటి నుంచి నన్నే నమ్ముకుంది. దాన్ని ముట్టుకుంటే సాస్తారు. ఎల్లండి ఎల్లండ్రా పాపా చిన్నప్ప. ఇదేటే అమ్మోర్లా అవుతారు మీతో? అది కాదు బావా, నువ్వు నాకు అమెరికా నుంచి తెచ్చిచ్చి నీ నెక్లెస్ అందరికి చూపిద్దాం. చంపేస్తా. అది ఏకాంతంలో ఉన్నప్పుడు నేను ఒక్కనే చూడడానికి నాకు ఇచ్చే. ఎలాగోటి పెద్దానికి. ఇదిగో, అంత డబ్బు పోసుకున్న నగ మీద అందరి కళ్ళు పడితే నా కడుపు కాలిపోదు. అబ్బా, ఇదిగో కలాక్ష. అమ్మో, ఇది నా సొమ్ము, నువ్వు వెళ్ళు. ఉడకలో పానకంలాగా ఇంకా ఇట్లా నువ్వు వెళ్ళే. నా కమిషన్. ఆడపిల్ల సొమ్ము తింటే అరగదు, వెళ్ళే. తలుపు మూసేళ్ళు. ఏంటి సార్ ఇది? కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆటో ఆక ముందు దిగారు. నేను ఆటో ఎక్కితేనే కదరా దిగటానికి. ఎక్కలేదా? ఈ స్పీడ్ తగలయ్యా. రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారు అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్కడ ముందే లాగించేసావు కదరా. అంత స్పీడ్ వచ్చారండి. సారీ సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. డబ్బులా? ఎందుకు? నేను ఎక్కలేదుగా. మీరు ఎక్కపోయినా మీ లగేజ్ ఎక్కింది కదండి, డబ్బులు ఇవ్వాల్సిందే. ఎంతమ్మా? 99 రూపాయలండి. మీ మనసు పెద్ద చేసుకుని ఇంకో 10 రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను. ఆహా, ఒక్కసారి లారా. మంచి షర్టు. ఏమండి, కాఫీ అక్కడ పెట్టి కొంచెం మంచిగా పడరా. అమ్మా అమ్మా అమ్మా. ఎవరు? ఎవడో బిచ్చగాడ ఉంటాడు, కొంచెం బియ్యం వేసి పంపించు. మావా, నేను బిచ్చగాంటే కాదు, మీ కిమ్ముని, కృష్ణమూర్తిని. అయితే నేను అన్నది కరెక్టే. అవును, హైదరాబాద్ నుంచి వస్తే ఏది తెచ్చావరా? ఏం తెచ్చారా? ఇదేంటిరా, ఏదో విస్కీ బాటిల్ తెచ్చేయండి, పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఒరేయ్, నీళ్లు మంచి టేస్ట్ గా ఉన్నాయి, ఎక్కడ కొన్నావు? కొనలేదు మావా, ఎవరో ట్రైన్ లో వదిలేసి వెళ్ళారు, నీకోసం తెచ్చాను. కీమో, ఈ పిచ్చి చేష్టలు ఇంకా పోలేదా నీకు? ఎక్కడ పోతాయి? ఇదేనా రావడం? హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా, ఏమైంది? మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను. ఈ బాబాయ్ ఏం చేస్తున్నాడు రా? ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు. అంతగా నవ్వకండి, ఆయనకు పెద్ద ప్యాలెస్ లో రంగులేసే పని దొరికింది. పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చూడటం కుదరదని ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఇంతగా అరవింద్ చంద్రులు ఎక్కడ? వాళ్ళు గుడికి వెళ్ళారా? ఇంతలో నువ్వు స్నానం చేసి తయారవ్వు. అమృత కాలేజ్కి వెళ్తూ నిన్న అక్కడ దించేసి వెళ్తుంది, వెళ్ళు. అమృత, ఇంత స్పీడ్ వద్దు ప్లీజ్. అయ్యో అయ్యో, అమృత. థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉంది నా డ్రైవింగ్? పెహలే అపోలోకి వెళ్ళాలనిపించింది. ఏంటి చుట్టుపక్కలంతా డ్రైగా ఉంది? ఆడపిల్లలకి ఏమైనా ప్రొహిబిషన్ పెట్టారా? ఒక్క ఆడపిల్ల కనిపించడం లేదు. నీ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చావా, అమ్మాయికి లైన్ వేయడానికి వచ్చావా? లైన్ కాదు కదా, నేను రోడ్ వేసిన ఒక్క అమ్మాయి నన్ను కన్నెత్తి చూడదు. ఇలాంటి డ్రై ఏరియాకి మీ అన్నయ్య ఎందుకు వస్తాడు అంట. ఇవాళ అక్టోబర్ 30, మర్చిపోయావా? చిన్నా చనిపోయిన రోజు. చిన్నాకి సంవత్సరికం పెట్టడానికి వచ్చారు. హలో, నేను వరుణ్ మాట్లాడుతున్నాను. మీరెవరు? 9 ఏళ్ల తమ్ముడున్న తన్మయ్యని. మీరు విజయనగరం నుంచి వచ్చారని తెలిసి ఫోన్ చేస్తున్నాను. ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు. ఊళ్ళో అంతా మిస్ ఇండియా వైజాగ్ వచ్చింది ఏమిటనుకుంటుంటే. మీరింకా మిస్ ఇండియా, బఠానీలు మర్చిపోలేదన్నమాట. అవునండి, మరైతే వాళ్ళు కలుద్దామా? అలాగే, కానీ ఎందుకో? ఎందుకంటే ఇక్కడ మీ కరాటే తమ్ముడు, మీ కారు డ్రైవర్ ఉండరు కాబట్టి. అలాగే,
పామ్ బీచ్ రెస్టారెంట్ లో ఇవాళ కలుద్దాం. థ్యాంక్స్. ఎప్పుడూ లేని ఈ వేళప్పుడు షేవ్ చేసుకుంటున్నారేమిటి? అవును, ఈ వేళప్పుడు ఎందుకు షేవ్ చేసుకుంటున్నాను? నాకు గడ్డం గుచ్చుకుంటేనే బాగుంటుంది. అయితే ఆపేస్తాను. సగం గడ్డం చూసే వాళ్ళకి ఏం బాగుంటుంది కానీ. నువ్వు చెప్పావు కాబట్టి కానిస్తున్నాను. అవును, అతి వేగంగా కారు నడిపే డ్రైవర్లు ఎక్కడుంటారు? రేసుల్లో. హాస్పిటల్స్ లో. మీరు మొన్న విజయనగరం వెళ్ళినప్పుడు కారును అంత వేగంగా ఎందుకు నడిపారు? ఈ విషయం నీతో ఎవరు చెప్పారు? తెలిసిన వాళ్ళు చెప్పారు. కానీ ఎలాగో గడ్డం గీసుకున్నారు కదా, హాయిగా మనం బయటికి వెళ్ళి పెళ్ళైన కొత్త రోజుల్లోలా భోంచేద్దాం. ఏమంటారు? ఇంకేమంటాను, వెళదాం పదా అంటాను. ఇదేంటప్పన్నా ఇక్కడ తీసుకొచ్చావు? మన పెళ్ళైన కొత్తలో భోజనానికి ఇక్కడికే వచ్చేవాళ్ళం కదండి. వద్దు, ఇక్కడ వద్దు, ఇంకెక్కడికైనా వెళదాం. మనం వచ్చి చాలా కాలం అయిందిగా. అంటే ఇవాళ వెరైటీగా ఇంకో చోటకి వెళదామని. పదా. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదండి, రండి రండి. Come on. కూర్చోండి. ఏమిటిది అదోలా ఉన్నారు? ఎవరు? నేనా? లేదే. నాకు తెలుసులేండి. ఏం తెలుసు? ఆ సింహం ఎక్కడ ఊరేసుకుంటాడో అని ఆలోచిస్తున్నారు. వాడా? పాపి చిరాయు అని వాడు ఇప్పుడప్పుడే పాడు. నేను పోతే గాని వాడు పాడు. ఏమిటండి అలా దూకారు? బయటికి రండి అసహ్యంగా. జలస్తంభన ప్రాక్టీస్ చేస్తున్నా. ఈసారి చూడు ఎంతసేపట్లో బయటకు వస్తాను. ఏమండి? అయ్యో. ఏమండి? థ్యాంక్స్ బాబు. యూర్ వెల్కమ్. ఏమిటండి ఇది చిన్నపిల్లల సిగ్గులేదు? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మైక్ పెట్టాలి. ద జూట్. సార్ నేనేం పాడటానికి రాలేదు. మైక్ ఎందుకు? గుడ్ క్వశ్చన్. ఆడేవాళ్ళకు కూడా మైక్ పెట్టాలి. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ప్లీజ్ కోఆపరేట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తక తయ్య 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 తక తయ్య తయ్య తయ్య. గుడ్ మైక్. ఎక్కడ కూర్చుందో చూడు. ఏదైనా మాట్లాడతల్లి. ఏం మాట్లాడాలి? ఐ లవ్ యూ అని చెప్పు. రే బలరాం, నేను మొబైల్లో మాట్లాడుతున్నావు. నేనేరా. ఒరే దరిద్ర మామ, ఇక్కడికి తగలంటావా? వీడి కెమెరామెన్ కాదు, లైట్లు మూసే కూలేదు. కూల్. ఒరే బక్కోడా, పక్కతలోడా, దిగరా దిగరా, దిగు. నీకు అసలు బుద్ధి ఉందా? ఇంతకాలానికి ఒక అందమైన అమ్మాయిని సెట్ చేసుకుని చెడ కొడతావా? కడుపు అన్నం తిన్నావా, గడి తిన్నావా? ఇవాళ కరెక్ట్గా చెప్పు, నా కూతురు పెళ్లి చేసుకుంటా లేదా? డేట్ ఫిక్స్ చేయాలి. నువ్వే ఒక వానపావువి. వానపావు కన్నా పిల్ల పావుని ఎవడు చేసుకుంటారా? ఆహా, అయితే నా కూతురు అంజలి నువ్వు చేసుకో అన్నమాట. అంజలో గింజలో ఎవడు చేసుకుంటాడా? నీ వీక్ పాయింట్ మన దేశాన్ని టచ్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడగండి. ఏంటి సార్? పంది ఏం కూర్చోవరా? ఏంటి అడిగితే పోరా పందంటావా? ఆ పెద్ద మొహం చూసి వదిలిపెడుతున్నాను, లేదంటే ముక్కలు ముక్కలుగా నరికి ఖైమా చేసి ఉండేవాడి రాస్కెల్. నవ్వుతున్నావా? ఎవరైనా నడు దగ్గర కితకితలు పెడితే పక్కపక్క నవ్వుతారా? ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. దీన్ని ఆసరాగా తీసుకుని అడిచా తన్నిస్తావా? చచ్చినా నీ కూతురు పెళ్లి చేసుకుంటారా? ఇది మా అమ్మ బొబ్బట్ల బుల్లి మీద తొట్టు. చెయ్యెత్తుతావా? రే ఊదేస్తాను. డింగిరి